అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మది దోచిన కథలు'. ఫ్రెండ్స్, జలుబు చేసి దగ్గు రావడం వల్ల గొంతు బొంగురుపోయింది. హెల్త్ కూడా బాలేదు. అందుకే హ్మ్, గొంతు కొంచెం ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే వాల్యూమ్ మ్యూట్‌లో పెట్టి టెక్స్ట్ ఇస్తాను కదా! అది చదువుకోండి. మీరు అడగొచ్చు, మరెందుకక్క హెల్త్ బాలేకపోయినా ఇస్తున్నావు అని. ఒకటి, నెక్స్ట్ వీక్ నేను ఒక 1 వీక్ పాటు ఊరికి వెళ్ళాల్సొస్తుంది. అక్కడ సిగ్నల్స్ ఉండవు. పైగా మా ఊర్లో జాతర జరుగుతుంది కాబట్టి, నాకు టైం కుదరొచ్చు, కుదరకపోవచ్చు వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి. మాక్సిమం వీడియోస్ అప్‌లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే కష్టం కదా! అందుకే హెల్త్ బాలేకపోయినా మీకోసం వీడియోస్, అప్డేట్స్ ఇస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదామా? 'సీతా కళ్యాణమే' రెండవ భాగం. రచయిత రాజ్యలక్ష్మి గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నిన్న ఫస్ట్ ఎపిసోడ్‌కి నేను అనుకున్నంత రీచ్ అయితే రాలేదు. చాలా మంచి స్టోరీ అండి. మీకు రాను రాను చాలా బాగా నచ్చుతుంది. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? గుడిలో స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండా తీవ్రమైన కోపంతో విసుగ్గా బయటకొచ్చేసిన అభి వెనకాలే విక్కీ కూడా పరుగు పరుగున వచ్చాడు. అభి ముఖం కోపంతో ఎర్రగా అయిపోయింది. నగరంలో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఒక టీమ్ మొత్తాన్ని రూల్స్‌తో నడిపించే తను, ఇక్కడ పల్లెటూరి గుడిలో అందరి ముందు ఒక 13 ఏళ్ల చిన్నపిల్ల నోటి నుండి రాక్షసుడు అనే మాట పడాల్సి వచ్చినందుకు అతనికి చాలా అవమానంగా, చిరాగ్గా అనిపించింది. ఒరేయ్ అభి, ఆగరా భయ్యా! అంత వేగంగా నడిస్తే నేను అందుకోలేకపోతున్నాను. అసలే పల్లెటూరి ఎండ. ఆ పైన నీ పరువు. నన్ను చంపేస్తావా ఏంటి? అయినా ఆ పిల్లన్న మాటలకి నువ్వంతలా ఫీలయిపోతున్నావేంట్రా? చిన్నపిల్ల కదరా! ఏదో తోపులాటలో పడిపోయి ఆ కోపంలో అనేసింది. నువ్వు కూడా దాని మీద కోపంగా అంత గట్టిగా అరవాల్సింది కాదు. మన ఆఫీస్ రూల్స్ ఇక్కడ పల్లెటూరు పిల్లల మీద చూపిస్తే ఎలా కుదురుతుందన్నాడు విక్కీ రొప్పుకుంటూ అభి పక్క నిలబడి గాలిని పీల్చుకుంటూ. చిన్నపిల్ల, దానికి ఉన్న పొగరు, అహంకారం చూసావా విక్కీ? తప్పు తనే చేసి నా బ్రాండెడ్ షర్ట్ పాడు చేసి మళ్ళీ నన్నే అందరి ముందు రాక్షసుడు అని అంటోంది. అసలు ఆ పిల్ల కళ్ళల్లో భయం కంటే పంతం ఎక్కువ కనిపిస్తోంది. పల్లెటూరి పిల్లలు చాలా పద్ధతిగా ఉంటారనుకున్నాను. కానీ ఇక్కడ సీన్ రివర్స్‌లో ఉంది. వదిలేయ్. దాని గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోవడం నాకిష్టం లేదు. పద, ముందు కరణం గారింటికి వెళ్దాం. ఆఫీస్ పని ముగించుకొని ఈ ఊరు నుంచి ఎంత త్వరగా హైదరాబాద్ బయలుదేరితే అంత మంచిది. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ధి కావడం లేదు అన్నాడు అభి చాలా గంభీరంగా తన కార్ కీస్ చేతిలోకి తీసుకుంటూ. ఇద్దరూ కలిసి ఊరి కరణం గారైన రామకృష్ణయ్య గారి పెంకుటింటికి చేరుకున్నారు. ఆ ఇల్లు చాలా పెద్దది. పాతకాలపు పద్ధతిలో చుట్టూ కొబ్బరి చెట్లు, ముందర పెద్ద అరుగు, పచ్చని ముగ్గులతో ఎంతో అందంగా ఉంది. వాళ్ళు వెళ్ళేసరికి రామకృష్ణయ్య గారు అప్పుడే గుడి నుండి పూజ ముగించుకుని వచ్చి అరుగు మీద ఉన్న ఈజీ చైర్‌లో ప్రశాంతంగా కూర్చొనున్నారు. అభిని, విక్కీని చూడగానే ఆయన ముఖంలో పెద్ద నవ్వొచ్చింది. రండి బాబు, రండి. హైదరాబాద్ నుండి మన ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారు. మీకోసమే చూస్తున్నాను. ప్రెసిడెంట్ గారి చుట్టాలు అంటే మాకు కూడా చుట్టాలే కదా! కూర్చోండి బాబు. లోపల నుంచి చల్లటి మజ్జిగ తీసుకురామ్మా అంటూ ఇంట్లో వాళ్ళని గట్టిగా పిలిచారు రామకృష్ణయ్య గారు. అభి, విక్కీ ఇద్దరు అరుగు మీద ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అభి తన బ్యాగ్‌లో ఉన్న ల్యాప్‌టాప్‌తోని ఆఫీస్ కాగితాలను, మ్యాప్‌లను బయటకు తీశాడు. నమస్తే అండి. మా కంపెనీ తరపున ఈ ఊరి సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ భూముల డిజిటల్ సర్వే రికార్డులు మాకు అర్జెంట్‌గా కావాలి. వాటికి సంబంధించిన పాత భూమి రికార్డులు, కాగితాలు మీ దగ్గరుంటాయని ప్రెసిడెంట్ గారు చెప్పారు. అందుకే ఇంత దూరం రావాల్సొచ్చిందన్నాడు అభి చాలా ప్రొఫెషనల్‌గా, మర్యాదగా. ఖచ్చితంగా బాబు. ఊరి భూముల వివరాలన్నీ ఏ ఇయర్‌లో ఎవరు కొన్నారు, ఏది ప్రభుత్వ భూమి అనేది అన్నీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. కానీ అవన్నీ పాత రికార్డు పుస్తకాల్లో ఉంటాయి. దుమ్ము పట్టి ఉంటాయి కదా! వాటిని వెలికి తీయడానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోగా మీరు భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం 4 గంటలకల్లా అన్నీ సిద్ధం చేసి మీ చేతిలో పెడతాను అన్నారు రామకృష్ణయ్య గారు ఎంతో నమ్మకంగా. అంతలోనే లోపల నుంచి ఒక ఆవిడ 2 పెద్ద స్టీల్ గ్లాసుల నిండా చల్లటి చిలికిన మజ్జిగ తీసుకొని వచ్చింది. అందులో కొత్తిమీర, అల్లం ముక్కలు వేసి ఉన్నాయి.
ఆ మధ్యాహ్నం ఎండకి ఆ చల్లటి మజ్జిగ తాగేసరికి అభికి, విక్కీకి ప్రాణం లేచి వచ్చినట్లుగా అయింది. చాలా హాయిగా అనిపించింది. విక్కీ మజ్జిగ చప్పరిస్తూ, కరణం గారు, మీ ఊరు, ఇక్కడ మజ్జిగ చాలా అద్భుతంగా ఉన్నాయండి. కానీ ఇక్కడ పిల్లలు మాత్రం చాలా డేంజర్ అండి బాబోయ్! అన్నాడు. అభి వైపే దొంగ చూపులు చూస్తూ నవ్వుకుంటూ. పిల్లలు డేంజరా? ఏమైంది విక్కీ బాబు? మా ఊరి పిల్లలు చాలా మంచివాళ్ళే, చదువుకుంటారు అని అడిగారు రామకృష్ణయ్య గారు ఆశ్చర్యంగా. ఏం లేదులెండి. మా వాడు గుడిలో ఒక పిల్లను ఢీకొట్టాడు అని విక్కీ చెప్పబోతుండగా అభి టేబుల్ కింద నుంచి విక్కీ కాలుని గట్టిగా తొక్కాడు. ఏం లేదండి. వీడికి పల్లెటూరు పిల్లల అల్లరితో మాట్లాడడం అలవాట్లేదు కదా! సిటీలోని పెరిగాడు. అందుకే అలా వాగుతున్నాడు. సరే కన్నం గారు, మీరా కాగితాలు చూస్తూ ఉండండి. మేమలా ఊరి చివర ఉన్న పొలాల వైపు వెళ్ళి ఒకసారి మా ఆఫీస్ లొకేషన్‌లో చూసొస్తాం అని చెప్పి విక్కీని షర్ట్ పట్టుకొని లాక్కుంటూ బయటకొచ్చాడభి. మరోవైపు సీత ఇంట్లో. గుడి నుంచి ఇంటికి రాగానే జానకమ్మ సీతను గట్టిగా తిట్టడం మొదలుపెట్టింది. నీకసలు బుద్ధుందా సీత? గుడిలో అంత పెద్దాయన మీద, నగరంలో పెద్ద ఉద్యోగం చేసే బాబు మీద అలా ఎదురు మాట్లాడతావా? పైగా నీ తప్పు పెట్టుకొని ఆయన్ని రాక్షసుడు అంటావా? అసలు నీకు భయం, భక్తి ఏమైనా ఉన్నాయా? ఈ అల్లరి రోజురోజుకి మితిమీరిపోతోంది. 8వ తరగతికొచ్చావు. రేపు ఇంకో 2 ఏళ్లలో పెళ్లి వయసొస్తుంది. ఇలాంటి బుద్ధులు అంతే ఉంటే అత్తవారింట్లో నిన్నెవరు భరిస్తారు అని గట్టిగా కోప్పడింది. సీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ఏడుస్తూ అరుగు మీద కూర్చున్న రంగనాథం వెనుక దాక్కుంది. నాన్న చూడు, అమ్మ నన్నే తిడుతోంది. తనే ముందు నా ఐస్ క్రీమ్ కింద పడేలా చేశాడు. అంత గట్టిగా అరిస్తే ఎవరికైనా భయం వేస్తుంది గదా! మళ్ళీ ప్రసాదం క్యూలో కూడా నేనేం కావాలని పడలేదు. వెనుక ఉన్నవాళ్ళు తోస్తే పడ్డాను. దానికి కూడా నా మీదే అరిచాడు. నేనెందుకు ఊరుకోవాలి? నేనేం తప్పు చేయలేదు నాన్న అంది కన్నీళ్లు తుడుచుకుంటూ బొంగమూతి పెట్టి. రంగనాథం తన కూతుర్ని దగ్గరకు తీసుకుని భార్యను వారించాడు. సర్లే జానకి, వదిలేయ్. చిన్నపిల్ల కదా! ఇంకా 8వ తరగతి చదువుతున్న పిల్లని పట్టుకొని ఇప్పుడే పెళ్లి మాటలు, అత్తగారింటి ముచ్చట్లు ఏంటే? అయినా ఆ నగరపు బాబు కూడా అంత చిన్న పిల్ల మీద అంత గట్టిగా అరవాల్సింది కాదు. మన ఊరి పిల్లల మనస్తత్వం, వాళ్ళ అమాయకత్వం వాళ్ళకు తెలియదు కదా! సీత, నువ్వు ఏడవద్దు తల్లి. లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని అన్నం తిను. సాయంత్రం మురళి నీకు ఐస్ క్రీమ్ కొనిపిస్తాడు కదా అని అన్నాడు ఎంతో ప్రేమగా. సీత తల నిమురుతూ నాన్న సపోర్ట్ దొరకడంతో సీత అమ్మవైపు చూసి నాలుక మడిచి వెక్కిరించి లోపలికి వెళ్ళిపోయింది. కానీ ఆమె మనసులో అభి మీద కోపం మాత్రం అస్సలు తగ్గలేదు. ఆ రాక్షసుడి ముఖం మళ్ళీ నా జీవితంలో నాకు కనిపించకూడదు దేవుడా! వాడు మళ్ళీ మా ఊరికి రాకూడదని మనసులోని గట్టిగా దేవుడికి దండం పెట్టుకుంది. కానీ విధి చాలా విచిత్రమైంది. మనం ఏ వ్యక్తినైతే అస్సలు వద్దు అని అనుకుంటామో, ఆ వ్యక్తిని విధి మన ముందుకు పదే పదే తీసుకొనొస్తుంది. సాయంత్రం 4 గంటలవుతోంది. అభి, విక్కీ ఇద్దరు ఊరి చివర ఉన్న పచ్చని పొలాల గట్ల వైపు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ ఆఫీస్ ప్రాజెక్ట్ కోసం కొన్ని ఫైల్ ఫోటోలు, సైట్ ఫోటోలు, లొకేషన్ మ్యాప్‌లు తీసుకున్నారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఊరి మధ్యలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద రచ్చబండ పక్కన చిన్ని, మురళి మాట్లాడుకుంటూ కనిపించారు. చిన్ని తన చేతిలో ఉన్న ఒక 8వ తరగతి లెక్కల పుస్తకాన్ని మురళికి ఇస్తూ చాలా సిగ్గుపడిపోతోంది. తన ఓని అంచుని వేళ్ళతో తిప్పుతూ దొంగ చూపులు చూస్తోంది. మురళి గారు, ఇది మా స్కూల్ లెక్కలు. ఇందులో కొన్ని లెక్కలు నాకు అస్సలు అర్థం కావడం లేదు. రేపు సాయంత్రం బడి అయిపోయాక మా ఇంటికి వచ్చి కాస్త చెప్తావా? అంది గుండెలో రైలు పరిగెడుతుండగా. ఖచ్చితంగా చిన్ని. రేపు సాయంత్రం మీ ఇంటి వైపే వస్తాను కదా! ఖచ్చితంగా వచ్చి నీకా లెక్కలన్నీ వివరంగా చెప్తాను. నువ్వు అస్సలు కంగారు పడకు అన్నాడు. మురళి ఎంతో అమాయకంగా నవ్వుతూ. మురళికి చిన్ని మనసులో ఉన్న ప్రేమ తెలియదు. తను కేవలం తన చెల్లెలికి ఒక స్నేహితురాల్లా ఊరి పిల్లని చూసినట్లుగా చూస్తున్నాడు. దూరం నుంచి ఈ సీన్ అంతా గమనించిన విక్కీ అభి భుజం మీద గిల్లి, అభి, అటు చూడు భయ్యా, పల్లెటూరు ప్యూర్ లవ్ స్టోరీ అనుకుంటా. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి ఎంతలా సిగ్గుపడుతోందో. కళ్ళల్లో ఎంత ప్రేమ ఉందో చూడు. మన నగరాల్లో ఇలాంటి లవ్ ట్రాక్‌లు అస్సలు కనిపించవురా! భలే ఉంది కదా సీన్. బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి మ్యూజిక్ పెట్టొచ్చు అన్నాడు ఆసక్తిగా చూస్తూ. నీకెప్పుడు ఇవేనా విక్కీ? నీ లవ్ స్టోరీలు ఆపి నడు. అక్కడ కర్ణం గారు మన కోసం వెయిట్ చేస్తుంటారు. టైం అవుతోంది. చీకటి పడితే రోడ్లు సరిగ్గా ఉండవు అన్నాడు అభి విసుగ్గా. ఇద్దరూ కలిసి మళ్ళీ రామకృష్ణ గారింటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ రంగనాథం గారు కూర్చొని కరణం గారితో ఊరి పంచాయతీ విషయాలు ఏవో సీరియస్‌గా మాట్లాడుతున్నారు. రంగనాథాన్ని చూడగానే అభి ఒక నిమిషం పాటు ఆగిపోయాడు. ఈయనే కదా! గుడిలో ఆ తింగర పిల్ల సీత తండ్రి అని వెంటనే గుర్తుపట్టాడు.
రంగనాథం కూడా అభిని చూసి ఎంతో గౌరవంతో లేచి నిలబడ్డాడు. అరే! రండి బాబు. ఇందాక గుళ్ళో మా అమ్మాయి సీత వల్ల మీకు చాలా ఇబ్బంది కలిగింది. మళ్ళీ మా కుటుంబం తరపున క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు. ఎంతో హుందాగా, మర్యాదగా. రామకృష్ణయ్య గారు నవ్వి, రంగనాథం ఈ బాబు ఎవరో తెలుసా? మన ఊరి ప్రెసిడెంట్ గారి సొంత మేనత్త కొడుకు అభిరామ్. హైదరాబాద్‌లో పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్నాడు. వందల మంది ఈయన కింద పనిచేస్తారట. మన ఊరి ప్రభుత్వ భూముల సర్వే కోసం వచ్చారని ఎంతో గొప్పగా పరిచయం చేశారు. అవునా? చాలా సంతోషం బాబు. ప్రెసిడెంట్ గారు మాకు ప్రాణ స్నేహితులు. ఆ రకంగా మీరు మాకు చుట్టాలే అవుతారు. అలా అయితే మీకు ఈరోజు కర్ణం గారింట్లో ఉండటానికి వీల్లేదు. మా ఇంట్లోనే ఈరోజు రాత్రికి మీకు విందు భోజనం, నాటుకోడి పులుసు, గారెలు అన్నీ సిద్ధం చేయిస్తాను. మా ఇంటికి రావాల్సిందే అన్నాడు. రంగనాథం ఎంతో ఉత్సాహంగా పట్టుబడుతూ అభి కంగారు పడిపోయి, అయ్యో వద్దు సార్ పర్లేదు. థాంక్స్ అండి. మేము కరణం గారింట్లోనే భోజనం చేసి ఇక్కడే పడుకుంటాం. మీకు శ్రమొద్దు అన్నాడు. చాలా పొలైట్‌గా తిరస్కరిస్తూ. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఆ తింగర పిల్ల సీత ముఖం చూడాల్సి వస్తుందని, మళ్ళీ ఏదో ఒక గొడవ అవుతుందని అభి మనసులో ఒక రకమైన భయం, చిరాకు ఉన్నాయి. కానీ రామకృష్ణయ్య గారు కూడా రంగనాథం వైపే మాట్లాడారు. లేదు అభి బాబు. రంగనాథం ఈ ఊరి పెద్ద మనిషి. ఆయన ఒక మాటిస్తే వెనక్కి తీసుకోడు. ఆయన ఇంటి భోజనం తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. చాలా రుచిగా ఉంటుంది. ఆయనంత ప్రేమగా పిలుస్తుంటే కాదనడం పద్ధతి కాదు. ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అన్నారు ఆజ్ఞాపిస్తున్నట్లు. పక్కనే ఉన్న విక్కీ నాటుకోడి పులుసు, గారెలు అనే మాట వినగానే నోరు ఊరించుకుంటూ అభి చెవిలో మెల్లగా అభి పెద్దాయనంత ప్రేమగా సెంటిమెంట్‌తో పిలుస్తుంటే కాదనకూడదురా భయ్యా! అయినా పల్లెటూరు నాటుకోడి భోజనం మిస్ చేసుకుంటే జీవితాంతం బాధపడతాం. పద వెళ్దాం. ఆ పిల్లకు అంత సీన్ లేదులే. నేను చూసుకుంటా కదా! అన్నాడు ఆశగా. విక్కీ మాటలకి, పెద్దవాళ్ళ పట్టుదలకి అభి ఏమీ చేయలేక చివరకు సరేనని ఒప్పుకున్నాడు. రాత్రి 8 గంటలు రంగనాథం గారి ఇల్లు. ఇల్లంతా సాంప్రదాయబద్ధంగా దీపాల వెలుతురులో, మల్లెపూల వాసనతో చాలా ప్రశాంతంగా, అందంగా ఉంది. రంగనాథం అభిని, విక్కీని ఎంతో ఆదరంగా, గౌరవంగా హాల్లోకి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టాడు. జానకమ్మ వంటింట్లో వేడివేడి గారెలు కాలుస్తూ వంటల సువాసనలతో ఆ ఇల్లంతా నింపేసింది. సీత అప్పటివరకు తన గదిలో కూర్చుని రేపటి స్కూల్ హోంవర్క్ చేసుకుంటూ చదువుకుంటోంది. నాన్న హైదరాబాద్ నుండి ఎవరో పెద్ద చుట్టాల్ని, ఆఫీస్ బాబుల్ని భోజనానికి పిలిచారని తెలిసి వాళ్ళకి మర్యాదగా నీళ్ళివ్వడానికి 2 స్టీల్ గ్లాసులతో హాల్లోకొచ్చింది. ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని కుతూహలంతో తల వంచుకొని వచ్చి టేబుల్ మీద నీళ్ళ గ్లాసులు పెట్టి ఎదురుగా కూర్చున్న ఇద్దరు వ్యక్తుల వైపు అనాలోచితంగా చూసింది సీత. అంతే. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తిని చూడగానే సీత చేతిలో ఉన్న ఖాళీ గ్లాసు, స్టీల్ ప్లేట్ ఒక్కసారిగా చేజారి కింద పడిపోయింది. రంగుమంటూ పెద్ద శబ్దం వచ్చింది. ఎదురుగా కూర్చున్న అభి కూడా ఆ ప్లేట్ శబ్దానికి సీతను చూడగానే ఒక్కసారిగా షాక్ అయి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళు కూడా పెద్దవైపోయాయి. ఇద్దరి కళ్ళు ఒకరినొకరు చూసుకున్నాయి. నిశ్శబ్దం ఆవరించింది. సీత మనసులో అమ్మో భగవంతుడా! మళ్ళీ ఈ నగరపు రాక్షసుడేంటి మా ఇంటికొచ్చాడు? అది నాన్న పిలిచిన పెద్ద చుట్టం ఈయనేనా? ఇప్పుడు నా పని అయిపోయిందని షాక్ అయి భయపడింది. అభి మనసులో భగవంతుడా! నేను ఏ తింగర పిల్లకైతే దూరంగా ఉండాలనుకున్నానో, విధి నన్ను నేరుగా దాని ఇంటికే, దాని ముఖం ముందరికే తీసుకొనొచ్చిందా? ఈ రాత్రికి ఇక నాకు ప్రశాంతత ఉండదని తలపట్టుకున్నాడు మనసులోనే. పక్కనే ఉన్న విక్కీ మాత్రం ఇద్దరి ముఖ కవళికలను చూసి గుడిలో జరిగిన సీన్‌ని గుర్తు తెచ్చుకొని గట్టిగా నవ్వాపుకుంటూ పట్టుచెక్కలవుతున్నట్టు పోజ్ పెట్టాడు. రంగనాథం ఆ శబ్దానికి ఆశ్చర్యంగా చూస్తూ, ఏమైంది సీత? ప్లేట్ అలా కింద పడేసావు? చేతులు జారాయా? బాబు అభిరామ్ కూర్చోండి. కంగారు పడకండి. చిన్నపిల్ల కదా అన్నాడు నవ్వుతూ. రంగనాథం గారి హాల్‌లో ఆ స్టీల్ ప్లేట్ పడిన శబ్దం ఇంకా వినపడుతున్నట్లే ఉంది. సీత కళ్ళు పెద్దవి చేసుకొని అభి వైపే చూస్తుంటే, అభి కూడా అంతే సీరియస్‌గా ఆమె వైపే చూస్తున్నాడు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం అలా అలుముకుంది. సీత గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమ్మో! వీడు నాన్నకు అంత పెద్ద చుట్టమా? ఇందాక గుళ్ళో వీడిని అంత మాటన్నాను. ఇప్పుడు నాన్నతో ఏమన్నా చెప్పి నా వీపు విమానం మోత మోగిస్తాడేమో అని భయపడసాగింది. పక్కనే ఉన్న విక్కీ మాత్రం ఇద్దరి ముఖాలు చూసి నవ్వాపుకోలేక చస్తున్నాడు. అభి మెల్లగా విక్కీ వైపు చూసి కళ్ళతోని నోరు మూసుకోరా లేకపోతే చంపేస్తానన్నట్లు ఒక లుక్ ఇచ్చాడు. దాంతో విక్కీ తన చేతి నోటికి అడ్డం పెట్టుకుని సీరియస్‌గా ఉన్నట్లు నటిస్తున్నాడు. రంగనాథం గారు కంగారుగా ముందుకొచ్చి కింద పడ్డ ప్లేట్‌ని తీసి పక్కన పెట్టారు. ఏమైంది సీత? అలా దెయ్యం చూసినట్లు చూస్తున్నావేంటి? చేతిలో ఉన్న ప్లేట్ కింద పడిపోయింది. బాబు అభిరామ్ గారు మీరేమనుకోండి. మా అమ్మాయికి కాస్త
కంగారు ఎక్కువ. సీత, నీళ్ళివ్వు బాబులకి అన్నారు రంగనాథన్ గారు సర్ది చెప్తూ. సీత వణుకుతున్న చేతులతో ఆ నీళ్ళ గ్లాసులను టేబుల్ మీద పెట్టింది. అభి ఆ గ్లాసులు తీసుకునేటప్పుడు సీత వైపు చూసి మనసులోనే, నువ్వు నా చేతికి దొరికావు కదా తింగరదానా! ఇందాక గుడిలో నన్ను రాక్షసుడు అంటావా? ఇప్పుడు నీ సంగతి మీ నాన్నకు చెప్తాను చూడు అని మనసులో అనుకుంటూ ఒక వింతైన నవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసి సీతకు ఒంట్లో వణుకు పుట్టింది. అమ్మో! ఈ నగరపు రాక్షసుడు ఏదో ప్లాన్ చేస్తున్నాడు అని గ్రహించి వెంటనే అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు తీసింది. వంటింట్లోకి వెళ్ళగానే జానకమ్మ గారెలు కాలుస్తూ, ఏంటి సీత, బయట ఏదో శబ్దం వచ్చింది? ఏం పడేశావు? అని అడిగింది. ఏం లేదులే అమ్మా. చెయ్యి జారి ప్లేట్ పడింది. అయినా అమ్మా, బయట కూర్చున్న వాళ్ళలో తెల్ల చొక్కా వేసుకున్న ఆయన ఉన్నాడే, ఆయనేనా హైదరాబాద్ నుండి వచ్చిన పెద్ద చుట్టం? అని అడిగింది సీత కంగారుగా. అవునే, ఆయనే. ఆయనే ప్రెసిడెంట్ గారి చుట్టాల అబ్బాయి అభిరామ్ గారట. చాలా పెద్ద ఉద్యోగం అట. ఎంత పద్ధతిగా ఉన్నాడో చూడు. అయినా నీకెందుకంత కంగారు? వెళ్ళి విస్తరాకులు తీసుకురా, భోజనాలు వడ్డిద్దామంది జానకమ్మ. సీత మనసులో ఏడుస్తూ, పద్ధతా పాడా? లోపలంతా కోపం నింపుకొనున్నాడు. దేవుడా! ఈ రోజు నన్ను కాపాడని దండం పెట్టుకుంది. కొద్దిసేపటి తర్వాత భోజనాల దగ్గర హాల్‌లో 2 పెద్ద పీటలు వేశారు. అభి, విక్కీ ఇద్దరూ ఆ పీటల మీద కూర్చున్నారు. వాళ్ళ ముందర పెద్ద కంచాలు పెట్టారు. రంగనాథం గారు పక్కనే నిలబడి, బాబు వడ్డించండి అని అన్నారు అని అన్నారు. జానకమ్మ వేడివేడి అన్నం, ముద్దపప్పు, నెయ్యి వడ్డించింది. ఆ తర్వాత ఊరి స్పెషల్ నాటుకోడి పులుసు, కరకరలాడే గారెలు తీసుకొని సీత బయటకొచ్చింది. సీత చేతిలో నాటుకోడి పులుసు గిన్నె ఉంది. విక్కీ ఆ వాసన చూసి, అబ్బా! అభి, స్మెల్ చూసావయ్యా, అదిరిపోయింది. నాకైతే ఇప్పుడే ఆకలి వేసేస్తోందన్నాడు ఎగ్జైట్‌మెంట్‌తో. అభి మాత్రం సీత వైపే చూస్తూ, ఆకలి సంగతి పక్కన పెట్టు విక్కీ. ఇక్కడ వడ్డించే వాళ్ళని చూడు అన్నాడు మెల్లగా. సీత అభి కంచం దగ్గరకొచ్చింది. నాటుకోడి పులుసు వడ్డిస్తుండగా ఆమె చేతులు వణకడం మొదలైంది. అభి ఆమె వైపు చూసి కావాలని, రంగనాథం గారు, మీ అమ్మాయి చాలా మంచిదండి. ఇందాక గుడిలో మాకు పరిచయమైందన్నాడు చాలా అమాయకంగా ముఖం పెట్టి. ఆ మాట వినగానే సీతకు గుండె ఆగినంత పనయింది. కంగారులో ఆమె చేతిలో ఉన్న గరిటె జారి ఆ వేడివేడి నాటుకోడి పులుసు కాస్త అభి కంచంలో కాకుండా నేరుగా అభి చేతి మీద, అతని ప్యాంట్ మీద పడింది. అమ్మా! అని గట్టిగా అరిచాడు అభి పీట నుంచి లేస్తూ. పులుసు చాలా వేడిగా ఉండడంతో అభి చెయ్యి కాలిపోయింది. సీత! అని రంగనాథం గారు గట్టిగా అరిచారు. ఏం చేస్తున్నావు తల్లీ? నీకసలు బుద్ధుందా లేదా? అంత వేడి పులుసు బాబు మీద పోస్తావా? చదువుకుంటున్నావా? లేక కోతులు కాస్తున్నావా? అని రంగనాథం గారు చాలా కోపంగా సీతను తిట్టారు. జానకమ్మ కూడా కంగారుగా వచ్చి, అయ్యో బాబు! ఏమనుకోకండి. సీత, వెళ్ళు త్వరగా చల్లటి నీళ్ళు, తడిగుడ్డ తీసుకురా అని గద్దించింది. సీత కళ్ళలో నిజంగానే నీళ్ళొచ్చేశాయి. తను కావాలని చేయలేదు. అభి ఆ గుడి విషయం చెప్తాడేమో అన్న కంగారులో అలా జరిగిపోయింది. వెంటనే లోపలికి వెళ్లి చల్లటి నీళ్లు తీసుకొచ్చి అభి చేతి మీద పోయబోయింది. కానీ అభి కోపంగా తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. వద్దు ప్లీజ్. నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. నువ్వు నా పక్కన ఉంటే చాలు. నా ప్రాణాలకే ప్రమాదంలా ఉంది. మధ్యాహ్నం నా షర్ట్ పాడు చేశావు. గుడిలో అందరి ముందు నన్ను తిట్టావు. ఇప్పుడు నా చెయ్యి కాల్చావు. అసలు నువ్వు నా మీద ఏమైనా పగ పెంచుకున్నావా ఏంటి? అన్నాడు అభి తన చేతిని కర్చీఫ్‌తో తుడుచుకుంటూ తీవ్రమైన కోపంతో. ఆ మాట వినగానే రంగనాథం, జానకమ్మ ఇద్దరూ షాకయ్యారు. ఏంటి బాబు, ఇందాక గుడిలో కూడా మా అమ్మ ఇలాగే చేసిందా? అని అడిగారు. రంగనాథం గారు ఆశ్చర్యంగా, అవునండి. గుడి బయట ఐస్ క్రీమ్ నా షర్ట్ మీద పడేసింది. మళ్ళీ ప్రసాదం క్యూలో నా మీద పడి నన్నే రాక్షసుడు అన్నది. ఇప్పుడు ఇంటికి వస్తే ఇలా చేసిందని అన్నాడు అభి కోపాన్ని ఆపుకుంటూ. రంగనాథం గారు సీత వైపే తీవ్రంగా చూశారు. సీత ఏడుస్తూ, నాన్న, నేను కావాలని చేయలేదు నాన్న. నిజంగానే చేయి జారిందంది తల వంచుకొని. రంగనాథం గారు అభికి చేతులు జోడించి, బాబు అభిరామ్ గారు, నా కూతురు చేసిన తప్పుకి నన్ను క్షమించండి. దానికి సరైన బుద్ధులు నేర్పించలేకపోయాను. మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించాలి అన్నారు బాధగా. ఊరి పెద్ద మనిషి, వయసులో పెద్దాయన అలా చేతులు జోడించేసరికి అభి ఒక్కసారిగా తగ్గిపోయాడు. అతని కోపం కొంచెం తగ్గింది. సీత ఏడుస్తున్న ముఖాన్ని చూసి అతని మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. తను అంతగా అరవాల్సింది కాదేమో అనిపించింది. పర్లేదండి రంగనాథం గారు, మీరేం అనుకోకండి. నేను కొంచెం కోపంలో గట్టిగా అరిచాను. ఇట్స్ ఓకే.
చిన్నపిల్ల కదా! తెలియక చేసింది. మీరేం దాన్ని తిట్టకండి అన్నాడు అభి తన వాయిస్ తగ్గించి నార్మల్ అవుతూ. అభి అలా అనేసరికి సీత ఒక్కసారిగా ఏడుపాపి అభి వైపే ఆశ్చర్యంగా చూసింది. ఈ రాక్షసుడికి ఇంత మంచి మనసు కూడా ఉందా? నన్ను నాన్న తిడుతుంటే వద్దంటున్నాడేంటి? అని మనసులోనే అనుకుంది. తర్వాత వెక్కి వాతావరణాన్ని కూల్చడానికి సర్లేండి సార్. జరిగిందేదో జరిగింది. ఆకలి దంచేస్తుంది. వడ్డించండి తిందాం అన్నాడు నవ్వుతూ. అందరూ మళ్ళీ కూర్చున్నారు. ఈసారి జానకమ్మ స్వయంగా దగ్గరుండి వడ్డించింది. భోజనాలు ముగిశాయి. భోజనం అయిపోయాక అభి, విక్కీ ఇద్దరూ బయట అరుగు మీద కూర్చొని రాత్రి చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉన్నారు. అప్పుడే సీత మెల్లగా నడుచుకుంటూ అరుగు దగ్గరకొచ్చింది. ఆమె చేతిలో ఒక చిన్న గిన్నె ఉంది. అందులో తెల్లటి వెన్నపూస ఉంది. అభి సీతను చూసి మళ్ళీ ఎందుకొచ్చావు? ఈసారి ఏం పడేద్దామని ప్లాన్ అన్నాడు చిన్నగా నవ్వుతూ. సీత తల వంచుకొని ఆ వెన్న గిన్నెను అభి ముందు పెట్టి ఇది మా ఇంటి ఆవు పాల వెన్న. చెయ్యి కాలిన చోట రాసుకుంటే మంట తగ్గుతుంది. ఇందాక ఐస్ క్రీమ్ పోయిందని కోపంలో మిమ్మల్ని రాక్షసుడు అన్నాను. నన్ను క్షమించండి అంది చాలా చిన్న గొంతుతో అమాయకంగా. అభి ఆ వెన్న గిన్నె వైపు, ఆ తర్వాత సీత ముఖం వైపు చూశాడు. చంద్రుడి వెలుతురులో సీత ముఖం చాలా ఇన్నోసెంట్‌గా, పవిత్రంగా కనిపించింది. అభి మనసులో ఉన్న కోపం మొత్తం ఒక క్షణంలో మంచులా కరిగిపోయింది. సరే, ఇట్స్ ఓకే. నేనేం మనసులో పెట్టుకోలేదు. వెళ్ళి పడుకో అని అన్నాడు అభి ఎంతో సాఫ్ట్‌గా, ప్రేమగా. సీత చిన్నగా నవ్వి లోపలికి పరుగు తీసింది. పక్కనే ఉన్న విక్కీ అభి భుజం తట్టి ఏంట్రా అభి, మన సాఫ్ట్‌వేర్ మేనేజర్ గారి కోపం ఒక్కసారిగా కరిగిపోయిందా? పల్లెటూరి వెన్న దెబ్బకి సిటీ బాబు ఫ్లాట్ అయిపోయాడా అంటూ గట్టిగా నవ్వాడు. అభి ఆ వెన్నను చేతికి రాసుకుంటూ ఆకాశంలో ఉన్న నక్షత్రాల వైపే చూశాడు. అతని మనసులో ఏదో కొత్త అనుభూతి. ఈ 12 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్న ఈ చిన్న పిల్ల తన జీవితంలోకి ఎలాంటి తుఫాను తీసుకురాబోతుందో అతనికప్పుడు తెలియదు. కానీ విధి మాత్రం వీళ్ళిద్దరి జీవితాలను ఒకే తాటిపైకి తేవడానికి తన నాటకాన్ని వేగంగా నడిపిస్తోంది. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. హైప్ ఇవ్వండి. కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.